ప్రభుత్వం ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షణకి ప్రారంభించాం. మోహనుతురా మహాగుండ సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే గణన చేస్తున్నాను తండ్రి. ఆయన కొప్పులు పెట్టి నీ ప్రేమను పెట్టి బాబ్య నవంబర్ నెలంతా ఎంతగానో కాచి కాపాడి భద్రపరచు ప్రభు నాయన. నీ సజీవమైన లెక్కల్లో మమ్మల్ని మించి ప్రభు తండ్రి ఆల్రెడీ ప్రైడ్లో మమ్మల్ని ప్రభు నిలబెట్టిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. ఇప్పుడు ప్రభు నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తుండగా అపిత్రమైన నా పెద్దలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించు ప్రభు నీ కొప్పుని కుమ్మరించి తండ్రి. నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకో ప్రభు నాయన. నవంబర్ నెలంతా ఎంతగానో కాచి కాపాడు తండ్రి. మరి డిసెంబర్ నెలలో ప్రభావం ప్రవేశపెట్టినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. నాయన ఏసీ పరిశుద్ధాత్మ మీరు దీవించండి ఆస్వాదించమని ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నా కార్యం సఫలించే దేవుడు. నా కార్యం సఫలించే దేవుడు. కీర్తనలో 57వ కీర్తన అండి, 1-2 వచనాలు. నన్ను కర్ణింపుము దేవా, నన్ను కర్ణింపుము. నేను శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడనే శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని అమరికి మహిమ కలుగాక. ఇక్కడ నన్ను కర్ణించుము దేవా, నన్ను కర్ణించుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. మరి ఇక్కడ భక్తుడు పలుకుతున్నాడని ఏమని పలుకుతున్నాడంటే, మరి తన కష్టంలో తన బాధలో ఉన్నటప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా ఇప్పుడైనా నన్ను కరుణించవా, నన్ను నీ కరుణ నీ కటాక్షము నీ వాంఛలత నీ ప్రేమ నా మీద ఉంటే నన్ను ఈ సంవత్సరం ఇచ్చేమో నువ్వు కరుణించాలి. చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా, నేను చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను తండ్రి. నువ్వు నా పట్ల దయ చూపిస్తావని, కన్ను చూపిస్తావని, ఏదో రీతిగా నాకు సహాయం చేస్తావని నేను ఎదురు చూస్తున్నాను. కనీసం ఈ సంవత్సరం అయినా ఈ 2024 మరి డిసెంబర్ నెల 1వ తారీఖునైనా నా పట్ల కరుణ చూపించేదండి, కనికరించని ఎంతమంది బిడ్డలు అయితే మరి దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నారో మరి వారందరిని కూడా దేవుడు కరుణించేవాడు. ఈ ఒక నెల వాగ్దానం ఏంటంటే అండి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము. ఎవరు కరుణించాలండి? మనుషులు కరుణ వద్దని మనకి ఎవరు కరుణ కావాలి? దేవుడు కరుణ కావాలి, దేవుని కటాక్షం కావాలి, దేవుని యొక్క కృప కావాలండి. మరి అటు రీతిగా బైబిల్ గ్రంథంలో మరి ఒక 2 భార్యాభర్తల గురించి దేవుడు రాసించాడండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ యోహాను సువార్త, లూకా సువార్త అండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం అండి. యూదయా దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరు ప్రభు యొక్క సకాలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ అంటండి మరి యూదా దేశపు రాజైన ఏ రోజు పరిపాలిస్తున్న కాలంలో అంటండి ఒక యాజకుడు ఉన్నాడంట. ఆ యాజకుడు ఎవరండి? జకర్యా మరి అక్కడ యాజకత్వం వహిస్తున్నాడు. తర్వాత భార్య ఎవరండి? ఎలిజబెత్. వీరిద్దరు యాజకత్వం వహిస్తున్నారు. మరి బహుకాలంగానంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఎలాగున్నారంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులే ఉన్నారంటండి. మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, మరి ఎంత వేదనలకు ఎదురైనప్పటికీ, కనీసం తన కడుపు పండలేనప్పుడు కూడా, తన బిడ్డలు పుట్టలేనప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని దూషించేవారుగా లేరటండి. లేకుండా మరి జకర్యా అయితే ఎలా ఉన్నాడంటే ఆ యొక్క మరి యాజకత్వం వహించిన వాడుగా ఉన్నాడండి. ఆ యొక్క మరి ప్రతి దినం కూడా మరి ఉదయం సాయంకాలం కూడా మరి యాజకత్వం వహించాలంటే వెళ్ళి అక్కడ ఏమేమి చెప్పండి, ధూపం వేయాలి బట్టి తరగతులు చెప్పంటే ఒకరి తర్వాత ఎవరికి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలా, ఎవరికి ఏ వారం మరి వెయ్యాలో వాళ్ళు ఆ ప్రకారం వెళ్ళాలి. అలాగా కొద్ది సంవత్సరాలు బట్టి అక్కడ మరి ఈ యొక్క జకర్యా ఉంటా ఉంటున్నాడంటే భార్య అయితే పట్టుదల కలిగి ప్రార్థిస్తుందంట. అలనాడు మరి అబ్రహాంకి శారా
మరి రుద్రాలు అయిపోయినప్పటికీ కూడా నువ్వు గర్భఫలం ఇచ్చేవంట కదయ్యా. మరి నేను చూస్తే బయటికి వెళ్ళలేని దానిలో ఉంటున్నాను, నన్ను అందరూ కూడా గొడ్రాలు అంటున్నారు, నన్ను చాలా హింసిస్తున్నారు, నన్ను చాలా బాధపడుతున్నారు, నేను తలెత్తుకోలేకపోతున్నాను, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళకపోతున్నాను, ఏ పార్టీలకి వెళ్ళకపోతున్నాను, ఏ రిచ్గా కూడా నా బంధువుల మధ్య నేను తిరగలేకపోతున్నాను, నా బ్రతికి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా అనేసి అంటండి. ఎవరిని ఏరుకుంటుందంటండి? దేవుడిని ఏరుకుంటుందంట, దేవుడిని ఏడుకుంటుందంట, దేవుడిని కరుణించమని అడుగుతుందంట. నాయన నువ్వు తప్ప నా కార్యం శపలం చేసి మరి లోకంలో ఎవరు లేదండి. ఏదో రోజు నువ్వు నేను అనుకున్న దాన్ని నువ్వు నెరవేరుస్తావు, నన్ను నువ్వు కరుణిస్తావు అనేసి అంటే ఆశతో ఆ కుమార్తె అంటే ఎలిజబెత్ ఏం చేస్తుందంటండి, దేవుడికి నిత్యము కూడా దేవుని భయభక్తులు కలిగి ఆమె 24 గంటల ప్రార్థనలు ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంటే. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా జకర్యా మరి యాజకత్వం వహించడం కోసం అక్కడ ధూపం వేయడం నిమిత్తం ఏంటండి ఆ యొక్క మరి ఇక్కడ వచ్చినప్పుడు ఏం చెంది ఇక్కడ చదువుదామండి ఒకసారి 10వ వచనమండి. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్తుకు నీకు కుమారుని కన్ను, అతనికి యాహాను అని పేరు పెట్టదు. ఇక్కడ మరి ఇక్కడ ధూపం వేస్తుండగా దేవునికి మరి ప్రార్థన చేసుకున్న సమయంలోనంటండి కుడివైపున ఎవరు కనిపించారంటండి? ఒక దేవదూత కనిపించింది. కనపడగానే ఒక్కసారి ఏమైపోయాడండి జకర్యా? వెళ్ళిపోయాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నానే, ఎప్పుడు నేను ఇలా చూడలేదా, ఎప్పుడు వినలేదా, ఎప్పుడు తింటే కలుపుకుని మరి తులుకుపడి కళ్ళు తెరిచి చూసినప్పుడు కంటే ఎదుర్కొంటే ఎవరు కనపడుతుంది చెప్పండి? దేవుని దూత కనపడగానే అప్పుడు అంటుందంటే ఏముంటుందంటే, దేవుడు నీ ప్రార్థనలో మీ విన్నపాలు దేవుడు ఆలకించాడు, మిమ్మల్ని కరుణించాడు కనుక మరి నీ భార్యని ఎలిజబెత్ ఏమైపోతుంది చెప్పండి? గర్భవతి అవ్వబోతుంది. అతనికి నీ భార్యకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలనేసి అంటండి. ఈ దూత ఎవరు చెప్తుందంటండి? జకర్యాతో చెప్తుందంటే. జకర్యాతో చెప్తే జకర్యా అయితే ఏమనుకున్నాడంటే, అయ్యో ఈ దూతకి ఏమైనా మతిపోయిందా ఏమిటి? నేను చూద్దాను రుద్రుడిని, నా భార్య చూద్దాం రుద్దురాలు, మరి రేపమ్మాపో మేము చనిపోయే పరిస్థితులు మేముండగా మాకు పిల్లలేటి అనేసి అంటండి. మనసులోని మరి చాలా ఆందోళన చెందిపోడంటండి. ఇది జరగలేని పని ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ దూతలా చెప్తుంది అనేసి అంటండి. తను ఏం చేశాడంటే నమ్మలేదంట. నమ్మకుండా మరి అలాగా బెత్తపోయి చూస్తున్న సమయంలో మరలా ఇక్కడ దూత ఏం సమాధానం చెప్తుందో చూడండి. 14 వచ్చినండి. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యములను త్రాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును. మరియు అతని తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవివేదులకు నీతిమంతులు ధ్యానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఎలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళెను. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఈ రీతిగా మరి దేవదూత అంటండి ఆ పుట్టిన బిడ్డ ఏ రీతిగా ఉంటాడో, తల్లి గర్భం మొదలుకొన్నట్టు ఎలా ఉన్నాడంటండి? పరిశుద్ధాత్మతో నిండినవాడే ఉన్నాడంటండి. మరి దేవుడు ఇచ్చిన బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి? దేవుడు మరి ఒక బిడ్డ ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఇచ్చిన బిడ్డ ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మతో నిండినవారే ఉంటారంట. తల్లి గర్భం మొదలుకొని ఆ బిడ్డ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఒక తాగుడు కానీ, ఒక మత్తు పదార్థాలు కానీ, ఒక వ్యసనాలు కానీ ఏమీ లేకుండా ఉంటాడు. అతనికి ఎవరు తోడుకుంటారు? దేవుడు తోడుకుంటాడు. మరి ఏలియాకిచ్చిన శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు. అతను ఏం చేస్తాడంటే మరి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మాట వింటలేదు కదా, అలాగే అవిధేయ లేకుండా ఉన్న వాళ్ళకి విధేయత నేర్పుతాడు, జ్ఞానం లేని జ్ఞానం ఇవన్నీ నేర్పుతాడు. తర్వాత ఏంటంటే మరి ముఖ్యంగా యోహాను పుట్టడం దేనికి కారణం అంటే రక్షణ. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే యేసుని తెలుసుకోలేకుండా ఉన్నారో అటువంటి వారిని రక్షణ మార్గంలో నడిపించడం కోసమే మరి యోహాను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి?
ఎన్నుకుంటున్నాడు అనేసి అంటండి. ఈ దూత ఏమి దాయకుండా సమస్తానంటండి ఆ జకర్యాకు బోధించింది. సమస్తాన్ని జకర్యాకు మరి పోసుకూర్చినట్టు చెప్పిందంటండి. చెప్పినప్పుడు అంటే ఇవన్నీ ఆలకించాడంటే అన్నీ అన్నాడంట. అయినప్పటికీ కూడా జకర్యాలో ఏమి లేదంటే మార్పు లేదంట, నమ్మలేదటండి. అయితే అప్పుడు ఈ యొక్క దూత కోపం వచ్చిందంటే, నువ్వు నమ్మలేదు కనుక నీ బిడ్డ పుట్టి వరకు కూడా నీకు నోటి మాట రాదనేసి అంటండి. మరి ఒక షాప్ పెట్టి వెళ్ళిపోయిందండి ఆ దూత. ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసిందో చదువుతాండి ఒకసారి. 18వ వచనం అండి. జకర్యా ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడిని, నా భార్య బహుకాలము గడిచినది, బహుకాలం గడిచినదే ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకును శుభవర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఏమంటుందంటే, నేను నీకు ఈ మాటలని చెప్పడాకే నేను దేవుని సముఖం ముందు వచ్చాను. నేను గాబ్రియేలు దేవదూతను, నువ్వేమనుకుంటున్నావు, నా మాట నువ్వు ఎందుకు నమ్ముతలేదు మరి అనేసి అంటండి. మరి కోపం చేత నేను మాట రాకుండా అవుతుందని చెప్పిన తర్వాత ఇక్కడ చదువుదామండి 21వ వచనం. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి ఆజ్ఞలను చేయుచు మోగవాడే మోగవాడు ఎలా ఉన్నాడని చెప్పండి. ఏంటి ఇంతకి ఇప్పటికప్పుడే మరి ఆ దూపం వేసేసి మన దగ్గరికి వచ్చి మనకి ఇచ్చేస్తాడు కదా. ఇంకా ఆలయం నుంచి ఇంకా బయటకు రాలేదంటే జకర్యా ఈ రోజు ఇంత లేట్ అయిపోయిందంటే ఏంటి, ఒకవేళ దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చాడా, ఏదైనా జరిగిందా, ఏదో జరుగుంటుందా, ఏదో దేవుడు దర్శనం ఇచ్చి ఉంటాడు, అందుచేతనే అతను మన దగ్గర రాలేదేమో అనుకోనట్టండి. ప్రజలు ఆయన కోసం ఏం చూస్తున్నారంటే చూసిన సమయం అనుకోని రీతిగా మరి ఏం చేయటండి జకర్యా బయటకు వచ్చాడండి. బయటకు వచ్చినప్పుడు కంట తీరాము జకర్యాని చూసినప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. నోటి మాట లేదంటే అండి, ఒక్క మాట కూడా మాట్లాడతలేదండి. అయ్యో ఇప్పుడే కదా చక్కగా ఈ దూపం వెతికి పట్టుకుని దేవునికి దూపం వేటకి వెళ్ళాడు, ఇంతలో ఏమైంది అనేసి అంటండి. వీళ్ళు ఆశ్చర్యపోయి ఏమనుకుంటున్నారంటే దేవుడు దర్శనం ఇచ్చుంటాడు అనేసి అంటండి. వీళ్ళంతటా వీళ్ళు సరిపెట్టుకున్నారంటే. ఎందుకంటే ఏ మాట చెప్దామన్నా ఏం చేద్దామన్నా జకర్యాకి ఏం లేదంటే మాటలు. అందుకని నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం చదువు. మనం నమ్మలేదు అనుకోండి ఏ పని జరగదండి. అందుకే దేవుని ఎందు మనుషులందు నమ్మకించుకోకూడదు కానండి, దేవుని ఎందు నమ్మకించుకోవాలంటే దేవుడు ఎందు ఎప్పుడైతే నమ్మేమో మరి అప్పుడు అంటే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతామంటే. అందుకే నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, ఈ నా ఆపదలు తొలుపు వరకు ఎవరైతే ఏ ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో అవన్నీ తొలగిపోయే వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలంటే. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణించినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే నా కార్యం సఫలం చేయి దేవుని నేను మహింపరుస్తాను అంటే దేవుని మహింపరచాలంటే అండి. అలాగ మహింపరచిన జకర్యా మరి ఇక్కడ ఏమైపోయాడు చెప్పండి, నోటి మాట లేనివాడైపోయాడటండి. ఎప్పుడైతే దేవుని మాటకి మనం ఎంత బొత్తులైనప్పటికీ మరి ఎంత దేవుని ఎంత భయభక్తులు కలిగినప్పటికి కూడా దేవుని మాటకు లోబడకపోతే దేవుడు ఏం చేస్తా చెప్పండి, ఏదో ఒక శిక్ష ఇస్తాను ఉంటాడు. ఇక్కడ ఏమైపోయాడు చెప్పండి జకర్యా, మాట లేనివాడైపోయేటండి. మాట లేకుండా మరి వెళ్తున్నాడు, వస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు, కానీ అతను నోటి మాట లేదు. ఎంతవరకు అండి, తన భార్య గర్భవతి మరి కుమారుని కని వరకు కూడా అండి ఈ యొక్క జకర్యా కట నోటి మాట రాలేదండి. ఇక్కడ చదువుదామండి ఒకసారి 25వ వచనం. నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలా చేసుకున్నని 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండేను. 24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించును. దేవుని నామానికి మహిమ కలుగు. నాకు ఏమనుకుందంటే ఈ స్త్రీ మనుషులలో నాకు అవమానం వచ్చింది, మనుషులో నాకు అనుమానం వచ్చింది. ఏ అవమానం వచ్చిందంటే ఈమె గొడ్రాలేని అవమానం. ఆ నింద ఆ బాధ భరిస్తున్నానే, ఆ బాధన ఆ నిందని దేవుడు తీసివేయటానికి నన్ను కరుణించాడు, నన్ను కటాక్షించాడు, నాపై జాలిపడ్డాడు, నా గర్భాన్ని తెరిచాడంటండి. దేవుని స్తుతించండి. ఒక 5 నెలల వరకు కూడా ఇతరులకు ఎవరికి కనపడలేదని, కనపడకుండా దేవుని అలా స్తుతిస్తుంది. ఎంత గొప్ప సంగతి. దేవుడు నేను ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఎంతో కన్నీరు, నా కన్నీరు తుడిచి నాకు బిడ్డని గర్భం ధరించుకోవడానికి నాకు బిడ్డనివ్వడానికి దేవుడు కృప చూపించాడంటండి. నా కార్యం సఫలం చేసిన దేవుడికి నేనేమి రుణము
తీర్చడానికి అంటండి ఆ కుమార్తె అట ఎలిజబెత్ అటండి ఏం చేసిందంటండి 5 నెలలు దేవుని స్థుతించుకుంటున్నట్టండి మరి ఇంటి లోపల ఉన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఇంట్లోనూ అడుగు తీసి బయట పెట్టలేని స్థితిలో మరి ఎలిజబెత్ ఉందనేసి ఇక్కడ దేవుని వాక్యం అనిపిస్తుందంటండి. అంటే దేవుడు ఇచ్చిన బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటండి, దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో మరి దేవుడు ఏదైనా చేస్తానంటే ఎంత ఆలస్యమైనా సరే నీకు చేస్తానన్న కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఇది మరి 11 నెలలు పూర్తయిపోయింది, 12 నెలలు డిసెంబర్ నెల అంటే ఆశీర్వాదకరమైన నెల. ఈ డిసెంబర్ నెలలో దేవుడు ఒక ఆశీర్వాదాలు దీవెన పొందుకులు అడగండి ప్రభా ఈ నెల ఈ సంవత్సరం 2024లో నువ్వు మాకు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన అని ప్రార్థించండి. ఎవరికి ఏ సమస్యగా ఉన్నప్పటికీ, ఎవరు ఏ కష్టంలో ఉన్నప్పటికీ, గర్భఫలం లేకుండా ఉన్నారేమో దేవుడు గర్భఫలం ఇస్తాడు, వివాహం కాకుండా ఉన్నారేమో వివాహం జరిగిస్తాడు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారేమో ఉద్యోగాలు ఇస్తాడు, సమస్యలతో ఉన్నారేమో సమస్యల నుంచి దేవుడు ఇడిపిస్తాడు, అప్పుల్లో ఉన్నారు అప్పుల నుంచి దేవుడు ఇడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారేమో ఆర్థికపరమైన మరి చెప్పుకోలేని సమస్యలతో మరి కొట్టుబిట్టు ఆడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ప్రభా ఆయన నా కార్యం సఫలం చేసిన దేవుడు నన్ను కరుణించి నాకు కటాక్షించి నాకు సహాయం చేయమని ఎవరైతే మరి యేసయ్య పాదాల దగ్గర పడి ప్రార్థిస్తారో అటువంటి వారిని ఎలా ఉన్నాడండి దేవుడు కరుణించేవాడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏమైనప్పటికీ, నీ వయసు అయినప్పటికీ, లేతే ఎంత లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి ఆ గాబ్రియేలు దూతని ఏ రీతిగా పంపించి జకర్యా ఎలిజబెత్ల ఒక గృహంలో మరి ఆనందాన్ని సంతోషాన్ని వెలిగినిచ్చాడో అలాగే మీ గృహాలను కూడా దేవుడు ఏం చేత చెప్పండి ఆనందాన్ని సంతోషాన్ని వెలిగిస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోకూడదు. కానీ ఏం చేయాలంటే నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూడాలండి. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు పట్టించకూడదు. కానీ దేవుడు నీకేం చెప్పాడు, ఏం చేస్తానన్నాడు, నీ పరిస్థితి ఏంటి, అసలు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించి ప్రార్థించినప్పుడు అంటండి మరి జకర్యా జీవితంలో ఎంత అద్భుతం చేశాడండి, ఎంత ఆశ్చర్యకారం చేశాడండి అన్నాడు. మరి ఆ శారా అబ్రహాం విషయంలో దేవుడు అద్భుతం చేసిన దేవుడు మరలా ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి, ఎలిజబెత్ జకర్యా కుటుంబంలో ఏమి ఇచ్చాడంటండి మళ్ళీ వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చాడంట. ఈ యొక్క నమ్మలేదు కనుక అబ్రహాం నమ్మాడు, కానీ ఈ యొక్క ఎవరు నమ్మలేదండి, ఆ యొక్క జకర్యా నమ్మలేదు కనుక తన నోటి మాట లేకుండా బిడ్డ పుట్టి వరకు కొట్టాడండి. జకర్యా మాట్లాడలేదండి. ఇక్కడ చూద్దామండి 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయించి వచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అనే పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు నీ బంధువుల్లో ఈ పేరు గలవాడు ఎవడు, ఎవరు లేరు కదా అని అతనితో చెప్పి వారికి ఏ పేరు పెట్టగోరుచున్నారని వారి తండ్రికి ఆజ్ఞలు చేసి తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. అతను రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాసిను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అంటే యోహాను ఏం చేసే జకర్యా ఏం చేశాడంటే అండి 8వ దినాన్ని సున్నతి చేసి ఏం చేస్తారు చెప్పండి, పేరు పెడతారన్నమాట అండి దేవుని యొక్క మందిరాన్ని తీసుకెళ్ళి. అటువంటి సమయంలో మరటండి వాళ్ళు ఏంటంటే జకర్యా పేరు పెట్టేద్దాంలే, చాలా అయింది కదా, పిల్లలు లేరు కదా, తండ్రి పేరు పెడతా బాగుంటుందని ఒకరు తల మాట్లాడతారు కదండి. బంధువులు ఎలాగ అంటేప్పుడు అలా అనుకున్నప్పుడు ఏంటండి ఆ రీతిగా పెడతారు అనుకున్నప్పటికి లేదనేసి అంటండి జకర్యా పలక తెమ్మన్నట్టు పలక మీద యోహాను అని పేరు రాశాడటండి. ఆ పేరు పెట్టమన్నాడటండి. ఆ పేరు రాసిన తర్వాత ఆ పేరు పెట్టిన తర్వాత ఏంటండి అప్పుడు జకర్యా యొక్క కంఠం ఏమైందని చెప్పండి తెరవబడ్డదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట అవునంటే అవును, మరి జరుగుతుందంటే జరుగుతుంది. అందుకే అంటున్నాడు అబద్ధ మాటకు నేను మానవుడు కాను, పశ్చాత్తాపట్టకు నేను నరపుత్రుడుగాను. ఆయన చెప్పు చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఇశ్రాయేలుకి దేవుడు మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారంగా ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఆ అబ్రహాం మొదలుకొని ఏషాకుల వరకు కూడా దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి, ఆయన మాట ఇచ్చి మాట తప్పి దేవుడు అది కాదండి. మనవ తరం వరకు కూడా ఆయన మాట ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఆ మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడుగా ఉన్నాడండి. ఆశ్చర్యకార్యం చేసే దేవుడుగా ఉన్నాడు కనుక నీ జీవితంలో ఏ ఆశ్చర్యకార్యం జరగాలని ఎదురు చూస్తున్నావు, ఏ అద్భుతకార్యం జరగాలని చూస్తున్నావో, దేనికోసమైతే నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో దేవుడు ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు కనుక మరి ఈ డిసెంబర్ నెలలో నువ్వు మొరపెట్టు, దేవుని అడుగు. ప్రభా ఈ 11 నెలలు ఎంతగానో కాచి కాపాడు 12వ నెలలో ప్రవేశపెట్టవుతండి. నీ సాక్షిగా నేను సాక్షి చెప్పుకోవాలి. నా జీవితంలో ఒక అద్భుతం చేయను, ఒక ఆశ్చర్యకారం జరిగించుతాను. ఎలిజబెత్ జకర్యా జీవితాల్లో ఎలాగైతే అద్భుతం చేసావు అలాగే నా జీవితాల్లో కూడా
అద్భుతం చేయమని ఎవరు మొరపెట్టినా సరే వాళ్ళ మొర ఆలకిస్తాడండి. ఆలకించి మరి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళని దీవించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ ఒక కుటుంబాన్ని దీవించి వాళ్ళకి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆయన చెప్పిన రీతిగా ఆ కుమారుడికి ఏం పేరు పెట్టారటండి, యోహాను అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన తర్వాత ఇక్కడ వెంటనే అతని నోరు తెరవబడి నాలికి సరళి అతను దేవుని స్తుతించును, దేవుని స్తుతించు మాట్లాడసాగాడంటండి. అంతవరకు అన్నాడంటండి, దేవా నువ్వు ఎంత అద్భుతం చేసావయ్యా, ఎంత ఆశ్చర్యకరం చేసావయ్యా, నా భార్యకి గర్భఫలం ఇచ్చేవా, ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇచ్చేవయ్యా, నువ్వు స్థుతించాలంటే ఏమి లేదంటే నోరు లేదంటండి. అంతవరకు ఉన్నవాడు వెంటనే నోరు ఎప్పుడైతే వచ్చింది దేవుని స్థుతించుతూ గొంతులేసుకుంటూ మరి ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు దేవుడు పలానా రోజు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఇలా చెప్పినప్పుడు నేను వినలేదు కనుక నా దేవుడు నా నోరును ఊహించాడు. ఎందుకంటే వాళ్ళ బంధువులకి స్నేహితులు అందరూ చెప్పి మరి దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడంటే మహింపరచుకోవడం ఉన్నాడంటండి. ఇక్కడ జకర్యా ఎలిజబెత్తులు ఏ రీతిగా అయితే దేవుని నామాన్ని మహింపరచుగా ఉన్నారో మరి దేవుడు మీకు మరి ఏదైతే ఇస్తానని చెప్పాడు ఇచ్చినప్పుడు అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదంటే మరి గర్భఫలం అవ్వచ్చు, భూఫలం అవ్వచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా దాని గురించి మనం ఏం చేయాలంటే స్తుతించాలంట, దేవుని స్తుతించి మహింపరచాలంట, దేవుని గణపరచాలంటండి. అలా గణపరిచినప్పుడు అంటండి పరమందు దేవుని దూతను ఎంతగానో సంతోషిస్తాను, దేవుడు కూడా మరి ఎంతగానో నీ పట్ల ఆనందిస్తాడండి. ఇక్కడ చదువుతామండి కింద, ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను కనుక ఆ సంగతులను గూర్చి విన్ను వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడవునో అని వాటిని మనసులో ఉంచుకునిది. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లా ప్రవచించును, ప్రభువైన ఇశ్రాయేలు దేవుని స్తుతించబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి ఇలా వివేచన కలుగు చేసెను. దేవునామానికి మహిమకలు ఏం కలిగి దర్శనమిచ్చి అంటే ఆ దర్శనాన్ని నెరవేర్చంట. మళ్ళీ ఏం చేస్తే విమోచన కలగజేస్తాడంటండి. ఎంత గొప్ప సంగతి అండి. దేన్నైతే విమోచించాలనుకున్నాడో, దేనైతే విడిపించాలనుకుంటే, ఏదైతే మరి నీ జీవితంలో విడుదల లేకుండా మరి శత్రు సాధారణ చేత కట్టబడి ఉందో ఆ కట్లు తెంపడానికి దేవుని ఒక దయ కావాలి, దేవుని ఒక కన్ను కావాలి. ఆ కరుణమైన కరుణ గలస్తాం, అదయమైన దయ గలస్తాము. ఆ ప్రేమమైన యొక్క ప్రేమ నీ మీద ఉన్నటప్పుడు ఎటువంటి గట్టి సంస్థ అయినప్పటికీ, ఎలాంటి కఠినమైన సంస్థ అయినప్పటికీ కూడా ఎలిజబెత్ జకర్యా జీవితాలు అద్భుతం చేసిన దేవుడు మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేసి మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్రా మహాగరుడ సరస్వతుడా నాథ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెల్లించినంత నువ్వు గొప్పవాడువయ్యా, నువ్వు శక్తిమంతుడు తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుని వేదన చేయగలవు తండ్రి. నాయన రక్షక ఇదిగో తండ్రి ఎలిజబెత్ ప్రభ నాయన రక్షక జకర్యా ప్రభ తండ్రి ఎన్నో సంవత్సరాలు మట్టించి ప్రభ తండ్రి నాయన యేసయ్య నిన్ను నమ్ముకొని ప్రభ తండ్రి ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడుచు ప్రభ అయినప్పటికీ ప్రభ తండ్రి ఇదిగో తండ్రి నాయన నీ ఎందు భయభక్తులు ఎడవక నిన్ను సేవిస్తూ ప్రభ నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు ఏ రీతికైతే ప్రభ నాయన తండ్రి నాయన తండ్రి ఎలిజబెత్ గర్భం తెలిసావో నాయన, అలాగే ఎంతమంది బిడ్డలైతే గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారు తండ్రి నాయన, అటువంటి వారి ప్రభ తండ్రి నాయన గర్భఫలాలు ఇచ్చి ప్రభ తండ్రి గర్భం తెలిసి ప్రభావాలు నిందన తొలగించి ప్రభు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు నాయన తగిన సమయం ఆరోగ్యం పెట్టుకుంటే కృప ఇచ్చిన ఎవరికైతే వివాహం కాకుండా బాధపడుతున్నారు, వయసేపు వివాహం కాకుండా తండ్రి నాయన బాధపడుతున్నారు బిడ్డలకి వివాహం జరిగే కృప వేస్తూ నామలో కలుగుని కాక రక్తులు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ఉద్యోగాలు లేక తండ్రి నాయన యేసయ్య రక్షగా చదువుకొని బాధపడుతున్న వరకు ఉద్యోగాలు రప్పించిన వ్యాపారాలు బిడ్డలకి వ్యాపారాలు చేసుకున్న కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షగా చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకుంటే అభివృద్ధిలో తీసుకురండి. రిక్షా డ్రైవర్ కానీ విమానం డ్రైవర్కు తండ్రి నీ గొప్ప నీకు కాపుదలిచ్చి ప్రతి బండి మీద మీరుండి ప్రభు నాయన కృప చూపించమని వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వృద్ధిలో తీసుకొచ్చి వాళ్ళ క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చే కృప దయచేయమని నడుచున్నాను తండ్రి నాయన. రక్షణ లేని బిడ్డకి రక్షణ దయచేయండి అయ్యా, మారు మనుషులు లేని బిడ్డకి మారు మనుషులు దయచేయండి, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేయండి. ఎవరైతే మంచాల మీద లేవలేని స్థితిలో ప్రభు భయంకరమైన వ్యాధులతో కొట్టుమిట్టాడిపోతున్నటువంటి వారిని ఒకసారి ముట్టి స్వస్థపరిచిన ఆయన నువ్వు దర్శనమిచ్చి దర్శించమని నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో తండ్రి వాళ్ళకి తండ్రి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షంగా తండ్రి నాయన బయటకు వచ్చే కృప దయచేయమని నడుచున్నాను తండ్రి. నేను ఈరోజు డెలివరీ అయితే బిడ్డలకి సులువైన డెలివరీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. చదువుకున్న బిడ్డలకి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి తండ్రి బాగా చదువుకున్న కృపను అనుగ్రహించడం, రాసిన పరీక్షలు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేతండి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభు నాయన ఎంతమంది బిడ్డలు చదువుతున్నారు ప్రభు చదువుల్లో ప్రభు నాయన వాళ్ళకి సహాయం చేసి ప్రభు తండ్రి రాజరక్షగా మంచిగా పరీక్షలు రాసిన ఆయన కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి నాయన. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు తండ్రి. డిసెంబర్ నెలంతా ప్రభు నాయన
మీరు తండ్రి నాన్న ప్రతి కుటుంబాన్ని కాపాడు కరుణించబడుతుంది. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయమంటున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చిన కుమ్మరొచ్చండి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు తండ్రి డిసెంబర్ నెల 4వ తారీఖున ప్రభు నాయన ఇదిగో తండ్రి ప్రభు మా క్రిస్మస్ ఆరాధన ఎందుకు కూడా ప్రభు మీరుండి ప్రభు నాయన నీ నామాన్ని మహింపరచుకోండి పరిశుద్ధాత్మ, నీ కుప్పనొక్కపరిచిన పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ వచ్చి ప్రభు నిన్ను నాయన స్తుతించి ఆరాధించే కృప కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దయగల తండ్రి దయచేసి కృపగల తండ్రి నీ కృప నీ కాపుదల నీ బలహీనస్తాన్ని దక్షిణాస్తాన్ని సాపను సహాయం చేసి దీవించి ఆస్వాదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి.